వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. టెడెక్స్ స్పీకర్, ఫౌండర్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. సార్, ఇవాళ ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ బుక్ చేసుకొని కొంటారు కదా. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు కడుతున్న ఫేజ్లో మనము బుకింగ్ అమౌంట్ ఇచ్చి మెల్లమెల్లగా పేమెంట్ చేసి కొంటాము. సో అగ్రిమెంట్లో వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 1.5 year తర్వాత ఈ డేట్కి మీకు పొజిషన్ ఇస్తామని చెప్తారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి చాలాసార్లు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనకు ఆ టైం అయిపోయిన తర్వాత కూడా పొజిషన్ ఇవ్వడానికి అక్కడ ఫ్లాట్ రెడీగా ఉండదు. సో అలాంటి టైంలో ఒక కస్టమర్ ఆ బిల్డర్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు? లీగల్ క్వశ్చన్ అంటే ఎట్లా? అంటే మీకు అన్ని తెలుసుకుంటాయి కదా సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మీకు ఇది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకుని మనం చాలా వీడియోస్లో చెప్పాం, ఇక్కడ చెప్పామంటే మిగతా ఛాన్స్ కూడా చెప్పాను. యూ షుడ్ నాట్ బై ఎ ప్రాపర్టీ విత్ ఫ్రమ్ ఎ బిల్డర్ హూ ఇస్ నాట్ రెప్యూటెడ్, ఓకే, హూ డస్ నాట్ హ్యావ్ పర్మిషన్స్, హూ డస్ నాట్ హ్యావ్ ఎ గుడ్ ట్రాక్ రికార్డ్. ఎవరికైతే ట్రాక్ రికార్డ్, ఎన్ని ప్రాజెక్ట్స్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు. దెన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివర్ చేశాడు, ఎన్ని ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్ ఏమి ఇచ్చాడు, అంటే అగ్రిమెంట్లో కమిట్మెంట్ ఏమి ఇచ్చాడు, హ్యాండ్ ఓవర్ ఏం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిన కేసు ట్రాక్ రికార్డ్ డెఫినెట్గా మిస్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మార్కెట్లో ఉన్నాడు అనుకోండి, మోర్ దెన్ 50% ప్రాజెక్ట్ డెలివరీ చేసి ఉంటాడు ఆయన. ది పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు బై, ఎవరైతే ఇన్వెస్టర్ కానీ బయర్ కానీ ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మనం ప్రతి వీడియోలో కూడా ఏం చెప్తామంటే, ప్లీజ్ అపాయింట్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ సో దట్ హీ కెన్ హెల్ప్ యూ. ఇప్పుడు నాకు పర్టికులర్ బిల్డర్ చెప్తే నాకు హిస్టరీ తెలుసు తెలీదా? తెలుస్తుంది. సో విల్ గైడ్ దమ్. మనకి ఇచ్చేదంతా 1%, 2%. బట్ 98% సేఫ్ ఉంటుంది కదా, అది చేయరు. ఆ 1% తెలుగులో సామెత ఉంది, చూస్తుంటే సూది జాగా పోకూడదు, చూడకుండా ఏనిపోయినా వదిలేస్తాం. ఇక్కడ 1% కోసం ఆలోచించి 98% వదులుకుంటాం. సో అయిపోయింది అనుకోండి, ఒక ఆల్రెడీ ఇరుక్కున్నాడు, ఆ అగ్రిమెంట్లో ఏం టర్మ్ రాసాడు చూసుకోవాలి. మనం గుడ్డిగా పెట్టారు, ఇల్లు కొనే ఎమోషన్లో ఉంటారు, సెంటిమెంట్ ఎమోషన్, ఇల్లు ఓనర్ అవుతున్నాను అడే పెడితే సైన్ చేస్తారు, చేయకూడదు. యూ షుడ్ చెక్ ది సేల్ అగ్రిమెంట్ బిఫోర్ యూ సైన్. ఓకే, అది తొందర పెట్టేస్తారు, మీకు అయిపోతున్నాయి, స్టాక్ అయిపోద్ది, నార్త్ ఈస్ట్ అన్ని బుక్ నార్త్ ఈస్ట్ ఇది రాస్తే మళ్ళీ మీరు ఎక్కడో మూల తీసుకోవాలి, పార్క్ పక్కన ఉంది, క్లబ్ పక్కన ఉంది, లేక్ పక్కన ఉంది, ఇవన్నీ సేల్స్ క్రియేట్ చేస్తారు. సో ప్రిపేర్ చేస్తారు, మెంటల్లీ నేను ప్రిపేర్ చేస్తారు. ఎస్పెషల్లీ నిన్ను కంటే ఫ్యామిలీని పట్టుకుంటారు. నువ్వు అంత ఈజీ లొంగో, ఫ్యామిలీ అంటే కొద్దిగా ఈజీ, ఫ్యామిలీ అయితే నువ్వు లొంగుతావు. సో దేనో రిమోట్ ఎక్కడ ఉంది, స్విచ్ ఎక్కడ ఉంది, ఎక్కడ రిమోట్. ఇప్పుడు ఇంట్లో స్విచ్ చేస్తే వాకెట్లో లైట్ వెళ్తుంది, నాకు ప్రాబ్లం ఉంది మా తెలుగులో. ఇంట్లో స్విచ్ చేస్తే వాకెట్లో లైట్ వెళ్తుంది, వాకెట్ అంటే తెలుసు బయట అవుట్ సైడ్. అట్లా ఇప్పుడు ఈయన తెలుసు రిమోట్ ఇక్కడే ఉంటే ఆ రిమోట్ దగ్గర ఆపరేట్ చేస్తారు, ఈయన పక్కన పెట్టేస్తారు. లాస్ట్లో డబ్బులు ఇచ్చేటప్పుడు మేడం చెప్పాక హస్బెండ్ కాదండి, జనరల్ టర్మ్స్లో కాదండి, టెక్నికల్గా లైకింగ్ కానీ కమర్షియల్ ఓకే చేయడం, డబ్బులు ఇవ్వడం పరిస్థితి మంది. సో ఒకవేళ మీరు ఇరుక్కున్నారు అంటే ఇంకా దాన్ని మీ డాక్యుమెంట్లో సరిగ్గా రాసలేదు అనుకోండి, పెనాల్టీ జనరల్గా 2 రకాల పెనాల్టీలు ఉంటాయి. ఓకే, ఒక పెనాల్టీ ఏంటంటే నువ్వు లేట్ అయితే రెంట్ కట్టాలి లేట్ అయిన పీరియడ్కి. సపోజ్ యూ టోల్ 3 years, ఒక 3 months వరకు వేవ్ ఆఫ్ ఉంటుంది, 3-4 months తర్వాత ఇంకా లేట్ అయితే అప్పుడు ఆ ఇంటికి రెంట్ ఎంత వస్తుందో ఆ రెంట్ పే చేయాలి, కాంపన్సేట్ చేయాలి. లేదంటే ఇంట్రెస్ట్ రేట్, అందులో ఈ క్లాజ్ రాస్తారు, డిలే క్లాజ్ ఉంటుంది, అది లేకపోతే మీరు సైన్ చేయకూడదు. సో ఆ క్లాజ్ కంపల్సరీగా మనం మెన్షన్ చేయించుకోవాలి. లేట్ అవ్వదు అయితే 1-2 months nobody will bother. There are projects which are more than 10 years delayed in Hyderabad, 10 years, 15 years. ఓకే, అంత చరిత్ర ఉంది మనకి. సో ఆడు రిటైర్ అయినప్పుడు కూడా చచ్చిపోయినప్పుడు కూడా ఇవ్వట్లే ఫ్లాట్. రిటైర్ అయింది 60 years జనరల్గా, అప్పుడు 15 సంవత్సరాలు 75కి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారు? నోబడీ డోంట్ నో. 50 దాటగానే 40 దాటగానే లేనిపోవన్నీ వచ్చేస్తున్నాయి మనకి. ఆల్ టైప్స్ ఆఫ్ A to Z సిరీస్ ఆఫ్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి. పబ్లిక్ ఎట్లా ఉంది, మనం తినే ఫుడ్ ఎట్లా ఉంది. సో ఒకవేళ కూడా అవి ఉన్నాయి, బిల్డర్ దగ్గర డబ్బులు లేవు, నువ్వు కోర్టులోకి వేసేసాను, ఏమవుతుంది? నీలా లక్షల మంది ఉన్నారు అక్కడ, అది ఎప్పుడు అవుతుందో. ఇప్పుడు ఏమి నీకు ప్రాబ్లం అవుతుందంటే ఇన్వెస్టర్కి ఈఎంఐ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, రెంట్ కట్టాలి. చాలా మంది జనరల్గా ఏంటంటే కూతురు పెళ్ళికో కొడుకు పెళ్ళికో అట్లా పెట్టుకుంటారు, లేదంటే రిటైర్ అయిన టైంకి స్టాఫ్ క్వార్టర్స్ ఖాళీ చేయాలి, ఇక్కడ ఉండాలి అనే ఆకాంక్ష డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఆ రిటైర్ అయిపోతే కానీ ఇల్లు రెడీ అవ్వదు. ఇది రేపు అంటాడు, రేపు అది 7 సంవత్సరాలు అయిపోతాయి. సో కోర్టులో ఇచ్చిన, నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, పేరు చెప్పాను,
మంచి హై 1500 2000 ఫ్లాట్స్ ఓకే. 15 years డిలే అయింది. కేసులు వేశారు. కేసు వేస్తే కోర్టు చెప్పింది, కోర్టులో వెళ్ళి మేనేజ్మెంట్ ఏం చెప్పారంటే నా దగ్గర డబ్బులు లేవండి, లాస్ అయిపోయాను అన్నాడు. ఏం చేస్తారు, జైల్లో పెడతారు మ్యాక్సిమం. జైల్లో పెడితే నీ పర్పస్ సాల్వ్ అయిందా? కాలేదు. సో అఫీషియల్ అయితే నువ్వు కోర్టుకి వెళ్ళాలి. రేరాక్ కూడా ప్లస్ అప్రూవల్ ఉందా అంటే ఒక అడ్వాంటేజ్, రేరాక్ మీరు వెళ్ళొచ్చు, రేరాక్ ఫైల్ చేయొచ్చు. అండ్ రేరా ఇస్ డూయింగ్ స్ట్రిక్ట్ యాక్షన్. సో అది చేసుకుని అదొక ఆప్షన్ ఉంది. ఒకవేళ రేరా పర్మిషన్ అయితే మీరు ఏం చేయలేరు. ఓకే. ఒకటి. రెండోది దే కెన్ పే యూ ది కాంపన్సేషన్, అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1% పర్ మంత్. అట్లానే రెంట్ అక్కడ మీకు రన్నింగ్ రేట్ జనరల్గా మార్కెట్లో 50,000 ఉంటే ఇటు 20,000 చూపిస్తాడు. దట్స్ అ ట్రెండ్. అంటే ఆయన ఇచ్చారు కాబట్టి అందరికీ తెలిసిందే. బట్ ఓకే, వాట్ ఆర్ ద 20-25,000 అయినా రావాలి కదా. సో ఈ మూడు ఇవ్వనంటే ఇంక యూ టు ఫైట్ ఇన్ కోర్ట్. ఓకే. మీ లాయర్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, ఎంత స్మార్ట్ ఉన్నాడు, ఆ లాయర్ కనుక ఆ బిల్డర్ మేనేజ్ చేయొచ్చు. మళ్ళీ ఆ లాయర్ ఖర్చులు ఒక మీకు ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, జర్మనీ నుండి ఒక కపుల్ ఫోన్ చేశారు. దే టేకెన్ కన్సల్టెన్సీ ఫర్ 1 hour మాట్లాడారు. 4 crores ఫ్లాట్, మంచి ఏరియాలో, కోకాపేట ఏరియాలో. నేను వద్దని చెప్పాను ప్రీ లాంచ్ అని, నాకు తెలియకుండా కొనేశారు. 1 year తర్వాత నాకు ఫోన్ చేశారు, సార్ మీరు చెప్పిన మాట ఏం లేదు, బిల్డర్కి ఇంతవరకు పర్మిషన్ రాలేదని. 4 కోట్లు ఎంత డిస్కౌంట్ ఇచ్చేది తెలుసా? 40%, 1.6 crores డిస్కౌంట్ 4 crores-లో. 2.3 ఎంతో కట్టేశారు. ఇప్పుడు బయటికి రావడానికి ఇంకో 40 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అన్ని ఇంకా అన్ని బలాలు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, మొదలు ఫోర్స్ యూ అండర్స్టాండ్ వాట్ ఆర్ అదర్ ఫోర్సెస్. సో ఇట్స్ బెటర్ నాట్ టు గో విత్ ఏ నాన్ ట్రాక్ బిల్డర్. అంటే ఆ బిల్డర్కి మార్కెట్లో రెప్యుటేషన్ లేకపోతే బ్రాండ్ లేకపోతే ఇట్స్ బెటర్ ఇంకో దగ్గర 1000 రూపాయలు ఎక్కువైనా పర్మిషన్స్ వచ్చి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే తత్వం ఉంది. 3 నెలలు 2 నెలలు ఇటు దట్స్ ఓకే. 3 నెలలు 6 నెలలు మ్యాక్సిమం. బియాండ్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో అవి చూసుకొని కొనుక్కుంటే ఇబ్బంది ఉండదు. జనరల్గా మనం క్లియర్ వర్షన్ ఉంది. ఇప్పుడు ఈ బిల్డర్ ఎలాంటి వాడు, ఈ బిల్డర్ అంటే మాలాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్ అంటే చెప్పేస్తాడు దగ్గర కొనాలా కొనొద్దా. నాకంటే ఏ బిల్డర్స్ లేవు. నాకు చాలామంది ఇన్వెస్టర్స్ ఫోన్ చేసి అడుగుతారు, సార్ మీ ప్రాజెక్ట్లో పెడతాను, మీరు బాగా చెప్తాను. నేను ప్రాజెక్టే పెట్టుకుంటే అందరూ మోసం చేయాలి. ఎందుకంటే ఎవడొచ్చినా ఆ ప్రాజెక్ట్కి పంపిస్తా. ఆడు శ్రీశైలం అడిగితే నేను బొంబాయి హైవే పంపిస్తా. యాదగిరి కట్టితే ఇప్పుడు అనుకో నేను ఎవరికి భయపడను, ఎవరికి లొంగకర్లేదు. అన్బయాస్డ్ అంటే బయాస్డ్ ఇవ్వను. అందుకని మన మార్కెట్లో యూనిక్ అంటే మొత్తం ఎంటైర్ వరల్డ్లో మనకు బ్రాండ్ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ ప్రాజెక్ట్. ఐ సజెస్ట్ అవుట్ ఆఫ్ 100 ప్రాజెక్ట్స్ ఒక 5 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసి అన్ని విధాలుగా అన్ని పర్మిషన్స్, టెక్నికల్, కమర్షియల్, లీగల్, లొకేషన్, నాలా, రేరా, FTL, బఫర్ జోన్ ఇవన్నీ చెక్ చేసి మాత్రం అప్రూవ్ చేస్తా. నేను డీల్ మా టీం డీల్ చేస్తాను, మా టీంకి ఇచ్చేస్తాను, దే విల్ వర్కౌట్. సో దే విల్ డూ ది డీల్. ఇప్పుడు నాకేంటంటే ఐఎమ్ హ్యాపీ విత్ మై కన్సల్టెన్సీ. నాకు ఐ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్. ఇప్పటివరకు 1200 వీడియోలు అయినాయి, మొన్న 1200 వీడియోస్ ఇన్ రియల్ ఎస్టేట్ అంతా ఈజీ కాదు. సో ఆ బ్రాండ్ మీద అంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై 30 years బ్రాండ్. సో మన దగ్గరికి వస్తే క్లియర్ కట్ ఓన్లీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రం రికమెండ్ చేస్తాను. అది కూడా మీరు సర్వే చేసి చూసి నాకు నచ్చితే చేస్తా. ఇప్పుడు నేను బయ్యర్ అయితే నేను కొంటానా, ఇప్పుడు నేను ఆయుష్ కమ్మాలనుకో, నేను కొనేటట్టయితే నీకు రికమెండ్, నేను కొనబోదు నీకు రికమెండ్ చేయండి. దట్స్ నాట్ కరెక్ట్ కదా. ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్లో ఒక్కసారి 2 సార్లు పెడతారు. జీవితాంతం నువ్వేదైనా తప్పు చేసావు అనుకో, జీవితాంతం తిట్టుకుంటారా? ఆ కర్సింగ్స్ మన పడతాయా? ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందా? స్ట్రెస్ ఉంటుందా? పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. ఇంక ఇవన్నీ అవసరం మనకి. యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రైట్. దిలీప్ వెంకటేశ్వర స్ట్రైట్ డ్రైవ్ అని పేపర్లో నోట్ వస్తుంది, ఒక ఆర్టికల్. అట్లా స్ట్రైట్ డ్రైవ్ క్లియర్గా ఉండాలి. వాట్ ఈజ్ బ్లాక్, వాట్ ఈజ్ వైట్ చెప్పారు. ఓకే, చాలా మంచి సజెషన్ ఇచ్చారు సార్. అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పినట్టు కోర్టు వెనకాల ఎవరు తిరుగుతారు అలాంటి అంటే అక్కడ టైం వేస్ట్ అవుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది, రిజల్ట్ రాదు. రిజల్ట్ విల్ టేక్ సో మచ్. దేర్ ఆర్ కేసెస్ పెండింగ్ ఫర్ ఇయర్స్, నాట్ మంత్స్. సో 2 సజెషన్స్ అనమాట. క్లాజ్ అనేది మెన్షన్ చేసుకోవాలి, ఈదర్ రెంట్ లేదంటే ఇంట్రెస్ట్. అండ్ దాంతోపాటు మీరు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఎవరైనా రెప్యూటెడ్ ఏజెంట్స్ ద్వారా వెళ్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే సేల్స్ అగ్రిమెంట్ చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోరు. మీకు డౌట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా ఒక few thousands పోతాయి. చాలా మంది బిల్డర్స్ ఒప్పుకోరు, ఎందుకు సార్ డబ్బులు ఖర్చు అంటాడు. బట్ అక్కడ మనం ₹1,00,00,000 పెట్టుకున్నప్పుడు 5,000 10,000 చూడకూడదు. డౌట్ అయితే మీకు నమ్మకుండి బాగా తెలుసు, ట్రాక్ రికార్డ్ కొన్ని బిల్డర్స్ ఉన్నాయి, పేర్లు చెప్పలేదు, టాప్ బిల్డర్స్ ఒక 5 మంది 40-30 సంవత్సరాలు ఉంటున్నాడు, ఎగ్గొట్టాడు.
వెరీ హార్డ్లీ దే విల్. ఈ కొత్త అప్కమింగ్ మిడ్ క్లాస్ బిల్డర్స్ కొద్ది చేస్తారు. అంతా కావాలని చేయరు, వాళ్ళంతా వాళ్ళు ఇరుక్కొని వాళ్ళు మనల్ని మోసం చేయాలి. వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే, తర్వాత వాళ్ళు ఇరుక్కుంటారు, వాళ్ళు ఇరుక్కున్న వాళ్ళు మనల్ని ఇరికిస్తారు, అట్లా జరుగుతుంది. గుడ్ అడ్వైస్ సార్. సో చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్.